శ్రీకృష్ణ. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. హరే కృష్ణ గురువు గారు. శ్రీకృష్ణ గురువు గారు. పండు ఇక్కడ కూర్చోండి ఒకళ్ళు. నేను ఈ ఆంటీకి ఇచ్చేసి వస్తా. బాగున్నారా? ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం పరమానంద మాధవం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణముల మాటన క్షేత్రపతి అయినటువంటి ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవుడు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీమద్ భగవద్గీత మాతకు ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులను మీకందరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా శ్రీమద్ భగవద్గీత మహాత్యాన్ని గురించి చర్చిస్తూ వస్తున్నాము. భగవద్గీత అనేది సకల శాస్త్రాల సారమని, ఈ భగవద్గీతను ఎవరైతే పారాయణం చేయుచున్నారో వారు సాక్షాత్తు దైవ స్వరూపులు అని, అటువంటి వారి యొక్క సహవాసము సజ్జన సాంగత్యంతో సమానమని వైష్ణవీయ తంత్రసారం చెబుతూ ఉన్నది. ఎవరి యొక్క అంతఃకరణము ఎల్లవేళలా భగవద్గీత మీదనే ప్రీతితో నెలకొని ఉంటుందో, ఎవరు నిరంతరము భగవద్గీత గురించే ఆలోచన చేస్తూ చర్చిస్తూ విచారిస్తూ అందులో ఉండే లోతును దర్శించే ప్రయత్నం చేస్తూ సమయం దొరికిందంటే భగవద్గీత యొక్క విషయాలే 10 మందికి తెలియచేసే ప్రయత్నం చేస్తూ కంఠస్థం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళే నిజముగా అగ్నిహోత్రం చేయుచున్న వారితో సమానము. అగ్నిహోత్రం అంటే యజ్ఞం చేస్తున్న వారితో సమానము. బ్రాహ్మణులు మాత్రమే అగ్నిహోత్రం చేసేది, వారితో సమానము. అలాంటి వాళ్ళు నిరంతరం జపము చేస్తున్నటువంటి వారికి వచ్చే ఫలితము వీళ్లకు సిద్ధిస్తుంది. నిజంగా అటువంటి వారే మహితాత్ములు, పుణ్యాత్ములు, వారే పండితులు, అటువంటి వారే దర్శింపదగిన వారు, అలాంటి వారే సద్గురువులు, అలాంటి వారే వేదార్థమును సంపూర్ణముగా ఎరిగిన వారు, వారే జ్ఞానులు, వారే పండితులు, వారే కర్మయోగులు అని చెప్పి వైష్ణవీయ తంత్రసారములో సూత మహర్షి శౌనకాది మహాములందరికీ చెప్తున్నాడు. ఇవి నేను చెప్తున్న మాటలు కానే కాదు. గురువు గారు, చిన్న డౌట్ అండి. ఇది వైష్ణవీయ తంత్రసారం అంటే ఏంటండి? మేము వినడం ఫస్ట్ టైం ఆ వర్డ్. దాని గురించి కొంచెం వివరించరా? స్కంద పురాణం అంటే ఏంటి? అదొక పురాణము, అదొక గ్రంథము కదా. అలాగే వరాహ పురాణం అంటే ఏంటి? అదొక గ్రంథం. ఇది కూడా ఒక గ్రంథము. ఆ గ్రంథములో వచ్చినటువంటి విషయాలు ఇది ఒక పుస్తకం. ఈ
గీతా మహత్యం గురించి అందులో చర్చించడం జరుగుతుంది. శౌనకాది మహాములందరూ కూడాను చెప్పాను కదా మీకు ప్రారంభంలోనే, సహస్ర వర్ష యజ్ఞము చేస్తున్నప్పుడు సూత మహర్షి కూడా దర్శించడం కోసం వస్తే చుట్టూ కూర్చొని ఆ మహానుభావుడు త్రికాల వేది కాబట్టి, పరిపూర్ణ జ్ఞాని కాబట్టి అడుగుతారు, స్వామి మాకు భగవద్గీత యొక్క మహత్యం గురించి తెలియచేయండి అని అడిగితే, ఆ భగవద్గీత మహత్యాన్ని గొప్ప గొప్ప ఋషులు పండితులు కూడా అది వర్ణించలేరయ్యా. కేవలము దాన్ని చక్కగా వర్ణించాలంటే కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే వర్ణించగలడు. అర్జునుడు కూడా ఏ లేశమంతా మాత్రమే గ్రహించగలిగినాడు. తర్వాత వచ్చిన ఋషులు కూడాను అందులో కూడాను 1% కూడా గ్రహించలేకపోయినారు. నేను కూడా అంతే, నాకు తెలిసిన కొద్దీ ఆ మహత్యాన్ని కొంతవరకు వర్ణించే ప్రయత్నం చేస్తాను అని చెప్పి గీతా మహత్యాన్ని వర్ణించడానికి ఎవరికి సాధ్యం కాదని తెలియచేస్తూ తాను కూడా ఏ కాసింత మాత్రమే వర్ణించగలను అని చెప్పి వర్ణిస్తున్నాడు వైష్ణవ తంత్రసారం. అందువల్ల భగవద్గీత మాత అనేది, ఆ జ్ఞానం అనేది పరిపూర్ణ జ్ఞానం అని, అనంతమైనటువంటి జ్ఞానాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని ఉన్నది. మనం సముద్రాన్ని చూస్తే ఒక చిత్రపటంలో కానీ, ఒక ఫోటోలో కానీ, మనం ఒక వీడియోలో కానీ చూస్తే ఎంత కనపడుతుంది మనకు? అంతలో కనిపిస్తుంది, లేదా అంత పేపర్లో కనిపిస్తుంది, లేదా అంత చార్ట్లో కనిపిస్తుంది ఒక సముద్రం చూస్తే. కానీ అంతేనా ఉండేది? సముద్రము దగ్గరకు పోయి చూస్తే మన కంటి మేరకు ఎంత దృష్టి ఉందో అంతవరకు మాత్రమే కనబడుతుంది. మనకు కనబడుతున్నంత వరకేనా సముద్రం ఉన్నది? కాదు కదా. మన దగ్గరికి పోయినా మన దృష్టి ఎంత పరిధి ఉందో అంత పరిధి వరకే మనకు అది గోచరిస్తుంది. అంతవరకే సముద్రం ఉంది అనుకుంటామా? లేదు. అందులో చూసే కొద్దీ సముద్రం అనేది చాలా విశాలంగా పెద్దదిగా ఉంటుంది. మన దృష్టికి సరిపోదు, చూడడానికి మన దృష్టి సరిపోదు. అలాగే భగవద్గీత కూడా చూడడానికి చిన్న గ్రంథం లాగా 700 శ్లోకాల్లో కనపడవచ్చు గాక, లేదా ఒక పెద్ద గ్రంథం కనపడుతుంది అనుకుందాం. గీత ప్లస్ గోరఖ్పూర్ వారిది కావచ్చు, గీతా మకరందం కావచ్చు, ఇంత గ్రంథం కనిపిస్తుంది. అంతేనా అంటే భగవద్గీత అది కూడా అనంతమైనటువంటి సముద్రంతో సమానమైనటువంటి జ్ఞానం తనలో నిక్షిప్తం చేసుకుని ఉంది. వారి వారి శక్త్యానుసారం, వారి వారి పరిధిని బట్టి, వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, మేధా సామర్థ్యాన్ని బట్టి వెతికినంత జ్ఞానం దాంట్లో బయటపడుతూ ఉంటుంది, త్రవ్వినంత. ఇది ఒక జ్ఞాన గనిలో త్రవ్వే కొద్దీ వస్తూనే ఉంటుంది కదా సంపద అనేది. అదే విధంగానే జ్ఞాన సంపద దండిగా నిక్షిప్తం చేసుకున్నటువంటి గ్రంథం శ్రీమద్ భగవద్గీత. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడే అంటాడు, గీతా మే హృదయం పార్థ. రాసుకోండి, పెన్ను ఉంది కదా, బుక్ పెట్టుకున్నారా? రాసుకోండి. గీతా మే హృదయం పార్థ. రెండవ లైన్, గీతా మే హృదయం పార్థ, గీతా మే సారముత్తమం. గీతా మే సారముత్తమం, గీతా మే సారముత్తమం. మూడవ లైన్, గీతా మే జ్ఞానమత్యుగ్రం. గీతా మే జ్ఞానమత్యుగ్రం. మత్యుగ్రం. గీతా మే జ్ఞానమత్యుగ్రం. గీతా మే జ్ఞానమవ్యయం. నాలుగో లైన్, గీతా మే జ్ఞానమవ్యయం. అంటాడు భగవంతుడు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకము ఇది. సూత మహర్షి డైరెక్ట్ గా శ్రీకృష్ణ పరమాత్ముడే అన్నాడు అని చెప్తాడు ఈ శ్లోకాన్ని.
గీతామే హృదయం పార్థ. ఓ అర్జున, గీతయే నా యొక్క హృదయము అంటాడు. ఈ దేహంలో అత్యున్నతమైనటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి పార్ట్ హృదయమే కదా. హృదయం అంటే ఏంటి? ఎవరో హృదయాన్ని చేస్తున్నారు. ఆత్మ సార్, మనస్సు, ఏంటి? మనస్సు, మనస్సు. హృదయం ఎక్కడున్నది వింటూ ఉంటారు కదా. హృదయం ఎక్కడున్నది? ప్రాణం, ఆత్మ ఎక్కడ ఉంది హృదయము? మనలోనే మన మనసులోనే ఉంది సార్ హృదయం. హృదయ స్థానం ఎక్కడ అని? ఎడమ వైపు గురువు గారు, ఎడమ వైపు గుండెలో లెఫ్ట్ సైడ్ గుండె స్థానంలో గురువు గారు సార్, మధ్యలో కింది భాగంలో ఉంటుంది. ఛాతి మధ్య భాగంలో ఉంటుంది సార్, లెఫ్ట్ సైడ్. దాన్ని ఏమంటారు? గుండె అంటారా మీరు? హృదయం అంటారా? హృదయం సార్, మనస్సు హృదయం రెండు ఒకటే సార్. సార్ హృదయం అంటారు, గుండె అంటారు, హార్ట్ అంటారు, అన్ని. ఉదరం అంటారు. నివాస స్థానం గురించి ఆత్మ అంటారు సార్. ఓకే, మీరు చెప్తున్నది కరెక్టే. కానీ హృదయం అంటే ఆధ్యాత్మిక పరభాషలో గుండె కాదు. హృదయ కమలము అనే ఒకటి మనకు సూర్యచక్రం ఉండే ప్రదేశంలో మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహుత చక్రం ఉంటుంది చూడండి. ఈ స్థానము ఈ చివరి పరుసుకలు అంటే చివరి పరుసుకలంటే ప్రక్కటెముకలు చివరి వెళ్ళిపోతుంది చూడండి. ఆ చివరి పరుసుక ఎక్కడైతే అతుకొని ఉంటుందో అక్కడ చిన్న గుంతలాగా ఉంటుంది. ఆ ప్రదేశంలో హృదయ స్థానం అనేది ఉంటుంది. అది సూక్ష్మ శరీరంలో ఉంటుంది. స్థూల శరీరంలో ఉండేది గుండె, సూక్ష్మ శరీరంలో ఉండేటువంటిది అది అనాహుత చక్ర స్థానము. వెన్నుముక ఉంటుంది చూడండి లోపల మనకి. ఆ వెన్నుముకలో అనాహుత చక్రానికి దగ్గరగా ఉంటుంది. అది అధోముఖంగా ఉంటుంది, ఒక తామర పువ్వు లాగా ఉంటుంది. శ్వేతవర్ణ కమలము, హృదయ కమలము అంటారు కదా, అది శ్వేతవర్ణ కమల రూపంలో అధోముఖంగా ఉంటుంది. దానిని మనము భగవద్గీతలో ఉండేటువంటి కరన్యాస అంగన్యాస శ్లోకాలు చెబుతూ ఆయా ప్రక్రియను నిర్వర్తిస్తూ ఇది చేసి అచ్చేద్యోయమదాహ్యూయం మక్లెద్యో శోష్యేవచ ఇది హృదయాయ నమః అని ఎప్పుడైతే ఇక్కడ ఇలా సృశిస్తామో ఆ మంత్రశక్తి ప్రభావము చేత, ఈ కరన్యాస అంగన్యాస ప్రభావము చేత, ఇలా స్పృశించడము చేత, ఆధ్యాత్మిక శక్తి ప్రభావము చేత, అలాగే కళ్ళు మూసుకొని పదే పదే అక్కడ ఉన్న హృదయ స్థానాన్ని పరిశీలించడము చేత, అధోముఖంగా ఉన్నదట కదా గురువు చెప్పినాడు మనకు, ఆ కమలాన్ని పైకి లేపుకోవాలి మనము అని చెప్పేసి మనం తదేకంగా చూస్తూ గమనిస్తూ మేలుకొల్పితే ఈ కరన్యాస ప్రభావము కూడా తోడయి అధోముఖంగా ఉన్నటువంటి తామర పువ్వు అనేది ఊర్ధ్వముఖమవుతుంది. ఊర్ధ్వముఖమై అది వికసిస్తుంది తామర పువ్వు లాగా. అది హృదయ స్థానం, అది హృదయం. అక్కడ భగవంతుని కూర్చోబెట్టుకొని మనము మన సాధన ప్రక్రియ కొనసాగిస్తూ ఉండాలి. ఆ హృదయమే మనకు మనోశరీరం అని కూడా చెప్తా ఉంటాం, మనస్సు అని కూడా చెబుతాం.
కదా. మనసు కూడాను అది హృదయానికి మరో పేరు. కాబట్టి భగవంతుని మనసంతా, హృదయం అంతా భగవద్గీతయే ఉంది అని చెప్తున్నాడు. గీతామే హృదయం పార్త, గీతామే హృదయం పార్త, గీతామే సారముత్తమం. భగవద్గీతే నాకు హృదయం, అదే ఉత్తమమైనటువంటి సారము. రాసుకుంటుండండి భావం కూడా. ఉత్తమమైనటువంటి సారం. అలాగే గీతామే జ్ఞానమత్యుగ్రం, భగవద్గీతయే నా యొక్క తేజోవంతమైనటువంటి ఉగ్రం. అత్యుగ్రం అంటేనే తేజోవంతమైన అని మనం తీసుకోవాల్సి. అత్యంత తేజోవంతమైనటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానమవ్యయం. గీతామే జ్ఞానమవ్యయం. అవ్యయం అంటేనే వ్యయము కానిది, వ్యయము అంటేనే ఖర్చు కావడం, అవ్యయం అంటేనే ఖర్చు కానిది, అంటే వినాశనము లేనిది. అందువల్ల భగవద్గీతయే నాలో ఉన్నటువంటి వినాశనము కాని తేజోవంతమైన జ్ఞానము, నా యొక్క జ్ఞానము. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. అది భగవద్గీతయే నాకు హృదయ స్థానము. భగవద్గీతయే నాకు హృదయ స్థానం. భగవద్గీతయే నా యొక్క ఉత్తమమైన సారము. సారం అంటే ఏమి? సత్తువ, శక్తి. భగవద్గీతే నాకు ఉత్తమమైనటువంటి సారము. ఆ భగవద్గీతయే నాలో ఉన్నటువంటి అత్యంత తేజోవంతమైన వినాశనము లేని జ్ఞానము. ఆ భగవద్గీతే నాలో ఉన్న అత్యంత తేజోవంతమైన వినాశనము లేని జ్ఞానము అంటున్నాడు. తర్వాత ఇంకొక శ్లోకంలో గీతామే చోత్తమం స్థానం రాసుకోండి. గీతామే చోత్తమం స్థానం. భగవద్గీతే నాకు ఉత్తమమైన స్థానము. గీతామే చోత్తమం స్థానం. రెండవ లైన్, గీతామే పరమం పదం. గీతామే పరమం పదం. గీతామే పరమం గుహ్యం. మూడవ లైన్, గీతామే పరమం గుహ్యం. గీతామే పరమో గురుహు. చిన్న చిన్న పదాలతో చాలా చక్కగా శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు సులభంగా అర్థం కావాలని చిన్న చిన్న పదాలు ఉపయోగించి చెప్తున్నాడు. గీతామే పరమం గుహ్యం, గీతామే పరమో గురుహు. మే అంటే నాకు అని అర్థం వస్తుంది. గీతామే చోత్తమం స్థానం. భగవద్గీతే నాకు ఉత్తమ స్థానము, నివాస స్థానము అంటున్నాడు ఇక్కడ. అర్థమైంది కదా ఫస్ట్ పాదానికి అర్థం. గీతామే ఉత్తమం స్థానం. భగవద్గీతే నాకు ఉత్తమ నివాస స్థానము. గీతామే పరమం పదము. రెండవ పాదానికి అర్థము భగవద్గీతయే నాకు పరమధామము. ధామము అన్న పరమ పదము అన్న మోక్షస్థానము అని అర్థం. మోక్షధామం.
భగవద్గీతే నాకు మోక్షధామము అంటున్నారు. భగవద్గీతయే నా యొక్క ఉత్తమమైన రహస్యము. భగవద్గీతే నా యొక్క పరమ రహస్యము. భగవంతుడు రహస్యంగా ఉంటున్నాడు కదా, కనపరాకుండా. రహస్యం అని దేన్ని అంటాము? మనకు కనిపించినటువంటి దానిని, గోప్యంగా ఉన్నటువంటి దానిని, అవసరమైనటువంటి దానిని. రహస్యముగా ఉన్నట్లుగా చెప్తాం. భగవంతుడు అలాగే ఉన్నాడు కాబట్టి, ఆ భగవద్గీతలోనే ఉన్నాడు కాబట్టి. గురువుగారు ఈ మాటలు కృష్ణుడు పార్థునికి చెప్తున్నాడా అండి? అవునండి. ఓకే. ఈ 2 శ్లోకాలు అర్జునుడు చెప్తున్నటువంటివి. గీతామే పరమం గుహ్యం. భగవద్గీతే నా యొక్క ఉత్తమ రహస్యం లేదా పరమ రహస్యం. గీతామే పరమో గురువు, భగవద్గీతే నాకు పరమ గురువు అని భగవంతుడే చెప్తున్నాడు. గీతామే పరమం గురువు. కాబట్టి భగవద్గీత మనకు ఒక మార్గదర్శి అని గుర్తించాలి. ఈ 2 శ్లోకాలు ఎవరికి ఎవరు చెప్తున్నారు అనేది కూడా కొందొక లైన్ రాసుకోండి. శ్రీకృష్ణ పరమాత్ముడు పార్థునికి చెప్పినాడు అని. భగవంతునికే గురువుగా తోస్తున్నది భగవద్గీత. మరి మనకెందుకు గురువు కాదు? గురువు అనేవాడు ఏం చేస్తాడు? మార్గదర్శకనం చేస్తాడు, మార్గదర్శనం చేస్తాడు. ఈ మార్గం మంచిది నాయన, ఈ మార్గము మంచిది కాదు, ఇట్లాగే వెళ్ళు, ఇట్లా పోవడం సరికాదు, ఇలా పోతే నీకు సుఖాలు, సంతోషాలు, సంతృప్తి ఉంటుంది, ఇలా పోతే దుఃఖాలు, నరకాలు, బాధలు, అవమానాలు ఉంటాయి. ఇది సరైనది కాదు, ఇదే ఉత్తమము, ఇది పరమాత్మను చేరుస్తుంది, ఇది సంసారిగా మార్చివేస్తుంది, నీకేది కావాలో కోరుకో అని గురువు చెప్తాడు. గురువు చెబితే 2 పరిశీలన చేస్తాడు. వారి బుద్ధిని బట్టి వాళ్ళు ఎంచుకుంటారు. ఆధ్యాత్మిక పథాన్ని ఎంచుకున్నవాడు ధర్మంగా నడుచుకుంటాడు. ధర్మంగా నడుచుకున్నాడంటే సుఖంగా, సంతోషంగా, పవిత్రంగా, ప్రశాంతంగా ఉంటాడు. ధర్మం వల్ల సుఖం లభిస్తుంది కాదు, ధర్మమే సుఖము అంతే. ధర్మం ఆచరిస్తే సుఖం కలుగుతుంది కాదు, ధర్మమే సుఖం అంతే. ఇంకా నువ్వు ధర్మపథంలో నడుస్తున్నావంటే చాలు, సుఖాలు నీ వెంటే ఉంటాయి. కానీ కష్టాలు పాలయ్యారు కదా గత చరిత్రల్లో, అది మీరు ప్రశ్నించుకోవచ్చు. కానీ ధర్మపథంలో ఉంటున్నప్పటికీ రాగద్వేషాల పెత్తనానికి మనసును వదిలేసినారు కాబట్టే వాళ్ళు దుఃఖాల తప్తులైనారు. మళ్ళీ భగవంతుని సహకారంతో మార్గంలోకి వచ్చేసారు. రాగద్వేషాలు పెత్తనం చలాయిస్తూ ఉంటే నీ మీద వదిలేస్తావా మనస్సును? వాటికే వదిలేస్తే అవి ఆడుకుంటాయి ఇంకా మనిషిని. అలా ఆడుకున్నదే ధర్మరాజును అరువుల పాలు చేసింది. రాగద్వేషాలకు నువ్వు బలి అయిపోతే ధర్మపథంలో ఉన్న ధర్మాత్ములు కూడాను అరువుల పాలు కాక తప్పదు. భగవంతుని నిరంతరం పట్టుకుని ఉండాల, రాగద్వేష రహితులై ఉండాలి, ధర్మ చింతన ఉండాల. తర్వాత వాళ్ళు 35 సంవత్సరాలు 35-36 సంవత్సరాలు ప్యూర్గా ధర్మంగా నడుచుకోవడం వల్ల
నిరంతరం సుఖాలే అనుభవించినారు పాండవులు. దుఃఖం అనేది వారికి దరిచేరలేదు. ప్రజలందరూ సుభిక్షంగా కొనసాగినారు. అందువల్ల ఆ 35 సంవత్సరాలని ధర్మరాజు శకము అన్నారు ప్రజలందరూ కూడా. ఆ ధర్మరాజు తర్వాత ప్రపంచాన్ని, మన భారతదేశాన్ని విక్రమాదిత్యుడు చక్కగా పరిపాలన చేశాడు. ధర్మంగా, పద్ధతిగా ప్రజల హృదయాలను దోచుకున్నాడు. అప్పట్లో ధర్మరాజు ఎలా దోచుకున్నాడో, ప్రజలందరినీ సుభిక్షంగా నడిపినాడో, ఎలా కాపాడినాడో, అప్పుడు ఆ శకాన్ని 35 సంవత్సరాలు 36 సంవత్సరాలను ధర్మరాజు శకం అన్నారు. అటు తర్వాత విక్రమాదిత్యుడు వచ్చిన తర్వాత రాజ్యపాలనము అదే విధంగానే ధర్మంగా, నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా, సుభిక్షంగా ప్రజలకందరికీ జనానురంజకంగా చేసినాడు. కాబట్టి విక్రమార్క శకం అనేది నిలిచిపోయింది. ఉత్తరాది దేశాల్లో ఖచ్చితంగా విక్రమార్క శకాన్ని ఎంచుకుంటారు. మన దక్షిణ భారతదేశం వైపు అయితే శాలివాహనుడు వచ్చిన తర్వాత చక్కగా రాజ్యపాలన అద్భుతంగా నిర్వర్తించినాడు, ప్రజానురంజకంగా పాలించినాడు. కాబట్టి శాలివాహన శకంగా మనము పిలుచుకుంటున్నాం. కాబట్టి ధర్మమే సుఖము, అంతే. ఇంకా ఇటువైపు బయలుదేరితే, సంసారం వైపు బయలుదేరినాం అనుకోండి, నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి శిష్యుడు, కామానికి, క్రోధానికి, లోభానికి, మోహానికి, మదానికి, మాత్సర్యానికి బలి కాక తప్పదు. వీటి ప్రభావం చేత దుఃఖము తప్పదు. తాత్కాలిక సుఖము, దీర్ఘకాలిక దుఃఖం, తాత్కాలిక సుఖము, దీర్ఘకాలిక దుఃఖము, ఇవి ఉంటాయని ముందే గురువు చెప్తాడు. కానీ అమ్మాయిని చూసి అబ్బాయి, అబ్బాయిని చూసి అమ్మాయి వ్యామోహంలో పడిపోతారు. అలా పడిపోయి ఆ జీవితము అదే మాధుర్యంగా ఉందనిపిస్తుంది. ఒకరి కోసం ఒకరు జీవించడమే సంసారం అంటే అనే తత్వంలోకి వచ్చేస్తుంది. ఆ విధంగా సంతానము వారి కోసమే కదా బతకాల్సింది, దేవుని కోసం కాదు. పుట్టిన పిల్లల కోసమే మనం బతకాలా, వాళ్ళ కోసమే డబ్బు సంపాదించాలా, ఆ పుట్టిన పిల్లల కోసమే ఇల్లు కట్టాలా, పుట్టిన పిల్లల కోసమే డబ్బు సంపాదించి ఖర్చు పెట్టాలా? ఇంకా సంపాదించడం ఎందుకు? వాళ్ళ కోసమే కదా. పెళ్ళిళ్ళు చేస్తాము, పెళ్ళిళ్ళు చేసి ఉండే ఆస్తి అంతా వాళ్ళ కోసం అయితే సంపాదించింది, వాళ్ళకే రాసిస్తాము. ఆడికి ఆగిపోతారా? ఆగిపోరు. ఏమైపోతారు? మళ్ళీ మన వాళ్ళు పుడతారు, మనవాళ్ళు పుడతారు. వచ్చే పెన్షన్లు కూడాను మన వాళ్ళకు, మన వాళ్ళకే ఇస్తారు. వాళ్ళు పెట్టే పిడిగల అన్నం కోసం ఎదురు చూసుకుంటూ ఉండాల్సిన కర్మ వస్తుంది. సుఖంగా ఉంటారా? మమ్మల్ని పిలుచుకోపోలేదు, నన్ను పట్టించుకోలేదు, మమ్మల్ని మాట్లాడించలేదు, మమ్మల్ని లెక్కలోకి వేసుకోలేదు, ఎంత కష్టపడి సంపాదించి పెట్టినాం వీళ్ళకి అని భావాలు లోపల ఎదురు తిరుగుతూ ఉంటాయి. ఏమిటి వీళ్ళు చేస్తున్న పనేమి? వీళ్ళు మనకెందుకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, గౌరవం ఇవ్వడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని పిల్లల కోసమే బతికి ఆ పిల్లలు పట్టించుకోలేదని చెప్పేసి వేసేది. ఏం బతుకు ఇది అని ప్రశ్నించుకోరు. మనం వచ్చింది ఎందుకు, మనం ఏం చేస్తున్నాము, ఏం చేయాలా, ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా, ఎవరి మీద ప్రేమ పెంచుకోవాలా, ఏమి నా నాలెడ్జ్ ఏం పెంచుకున్నాను, ఇంత వయసు వచ్చింది, నాకెప్పుడు బుద్ధి వచ్చేది, నాకెప్పుడు జ్ఞానం వచ్చేది, ఎప్పుడు నాకు తెలివి వచ్చేది, ఇంకా ఎన్నాళ్ళు? ఎడసు జ్ఞానమేడ తెలివి నాకు, ఎడసు జ్ఞానమేడ తెలివి నాకు, బూడిదలో హోమమైపోయేగాలం. ఎడసు జ్ఞానమేడ తెలివి నాకు, బూడిదలో హోమమైపోయేగాలము, బూడిదలో హోమమైపోయేగాలము. ఇక్కడ నాకు సుఖము, అక్కడ సుఖం బని, ఎక్కడికైనా నూరకు ఒయ్యి,
ఇక్కడ సుఖంబని అక్కడ నాకు సుఖమని ఎక్కడికైనా నూరక ఏగి ఏగి గ్రక్కున శ్రీ వెంకటపతి నీ గానక గక్కున శ్రీ వెంకటపతిని గానక పుక్కిటి పురాణమై పోయగాలము గ్రక్కున శ్రీ తిరువెంకటపతిని గానక పుక్కిటి పురాణమై పోయగాలము ఎడసు జ్ఞానమేడ తెలివి నాకు ఎడసు జ్ఞానమేడ తెలివి నాకు బూడిదలో హోమమై పోయగాలము బూడిదలో హోమమై పోయగాలము. అన్నమాచార్య సంకీర్తనం ఇది. ఎడసు జ్ఞానమేడ తెలివి నాకు బూడిదలో హోమమై పోయే కాలము. 60 ఏళ్ళు గడిచిపాయ, 70 ఏళ్ళు గడిచిపాయ, కళ్ళ ముందే సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. మనకు జ్ఞానము లేదు, తెలివి లేదు, తెలివి రాదు. యాడ సుజ్ఞానం మేడ తెలివి నాకు అని అన్నమాచార్యుడు మనకు చెప్పడానికి ఆయన మీదకే వేసుకున్నాడు. పాపం ఫీల్ అవుతారు అని, మనలాంటి వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి, ఇక్కడ నాకు సుఖమని అక్కడ సుఖం భని. ఈ కొడుకు దగ్గర నాకు సుఖం లేదు, ఆ కొడుకు దగ్గర నాకు సుఖం ఉంటుంది. ఎక్కడికైనా నూరక ఏగి ఏగి, ఎవరికంటే అక్కడికి. ఇక్కడ సుఖం లేదు, అక్కడ పోతే బాగుంటుంది. ఆ కొడుకు దగ్గర బాగాలేదు, ఈ కొడుకు బాగా చూసుకుంటాడు, ఈ కూతురు బాగా చూసుకుంటాది. ఆడుకొన్నాళ్ళు ఈడుకొన్నాళ్ళు ఈడ మనశ్శాంతి లేదు, ఆడ మనశ్శాంతిగా ఉంటుంది. ఇలా తిరుగుతూ ఎక్కడ సుఖం లేదమ్మా. భగవద్గీత చదువుకుంటూ కూర్చుంటే ఎంత సుఖంగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను. పెద్ద కొడుకు దగ్గరికి పోతే 2 మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు ఉద్యోగాలకు పోతారు, పిల్లలు చూసుకో అంటారు. చూసుకుంటూ ఉంటాను. అక్కడ దీపం పెడుతుంటాను, ఎవడో ఒకడు పోయి ఏదో అల్లరి చేస్తాడు, లేదా పెద్దోడు చిన్నోడు కొడతాడు, చిన్నోడు పోయి పెద్దోడను కొరుకుతాడు. చారని ఏడుస్తాను. అయ్యో రామా అని పోయేసి ఇద్దరిని దండిస్తే పెద్దోడు అలిగిపోయి అన్నం తిన్నాడు. వాళ్ళ అమ్మ నాన్నలు వస్తాయని నాకు పొద్దున అన్నం పెట్టలే అంటాడు వాడు. ఏమమ్మా ఇంట్లో వంట చేసి పెట్టింటాం కదా, చేసి పెట్టి నీకు పెట్టడానికి ఏమి అంటారు. దాని గురించి మళ్ళా చర్చ. నేను పెట్టిపోయినందుకు, మీ మీద ధైర్యంగా వదిలిపెట్టిపోయినందుకు బాగా చూసుకుంటామని కదా అని మాట. ప్రతిరోజు ఏదో ఒక సొంత పెట్టి మాటలు వస్తూనే ఉంటాయి. ఆ చిన్నోడు ఊరుకొండకుండా పోయి ఏదో ఒకటి కాళ్ళ మీద వేసుకుంటాడు, గాయాలైతాయి. దానికి ఎన్ని చెప్పాలో సమాధానం వాళ్ళకు. మీరు చూసుకునేది లేదా, నువ్వు ఏం చేస్తానా నువ్వు అసలు ఇంట్లో ఉండి కూడా అని తల్లిదండ్రుల మీదకే వస్తారు. ఏదో పాపం పుణ్యమని, ఏదో వాళ్ళు ఉద్యోగాలకు పోతున్నారు కదా, పిల్లలకు కొంత సపోర్ట్ ఉందామని మనం పోతే ఇవన్నీ సంసారంలో వస్తాయి. అనిపించుకోవాల్సిన కర్మ అవసరమా? పోవడం తప్పు కదా. 4 రోజులు మాట్లాడేది సరిగా ఉండదు, సరిగా తినేది ఉండదు, రాత్రి ఇప్పుడు నిద్ర ఉండదు. నా దోషం ఏముందని, నా వయసే నాకు ఎక్కువ అయిపోయింది. వాళ్ళు పరిగెత్తితే నేను ఎంత బట్టి పట్టుకోగలనా? వాళ్ళు కొట్టుకుంటే నేను విడిపించగలనా? వాళ్ళకి ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఈ విధంగా ఎన్ని రకాలుగా ఆలోచనలతో రాత్రంతా నిద్ర పట్టదు. రోజులు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు నిద్ర పట్టకపోతే అనారోగ్యం చేస్తుంది, వేడి ఎక్కువైపోతుంది. తిండి తినబుద్ధి కాదు కాబట్టి సుస్థి ఎక్కువైపోతుంది. సుస్థి ఎక్కువైపోతుంది కాబట్టి రోగ నిరోధక శక్తి పడిపోతుంది. జ్వరాలో, దగ్గులో, వర్షాలో చుట్టుకుంటాయి. మళ్ళా వాళ్ళకి డాక్టర్ పిలుచుకోవడం కోసం వాళ్ళని అడుక్కోవాలి. వాళ్ళు పట్టించుకోలేదు, మళ్ళా బాధ. నాయన నాకెందుకో జ్వరం వస్తుందిరా అంటే, ఒక మాత్ర తెచ్చేస్తే ఏమైపోతారు కదా, పెద్ద సమస్య కాదు కానీ అంటాడు వాడు. చిన్నప్పుడు వానికి కావాల్సినంత వల్లు వేడి చేస్తేనే కన్నీరు పెట్టుకుని ఏడ్చుకొని డాక్టర్ దగ్గర పిలుచుకొని పోయి, ఎంత డబ్బైనా పర్వాలేదు సార్, చెక్ చేయండి సార్, పరీక్ష చేయండి సార్, ఏం ప్రాబ్లం లేకుండా రేపటికే తగ్గిపోవాలి సార్ జ్వరము అని చెప్పి 1000 ఖర్చు పెట్టి చూపించినాను. ఇప్పుడు నాకు జ్వరం వస్తుందంటే వీడు ఒక మాత్ర తెచ్చేస్తలేకపోతాడు, పెద్ద సమస్య కాదు అని అలా ఒక మాట ఇసిరేసిపోతాడు. వాడు తెచ్చేది మళ్ళా రాత్రికే టాబ్లెట్ తెచ్చేది. ఎందుకు, డ్యూటీ నుంచి వస్తూ తెస్తా అంటాడు. ఇలాంటి సంసార బంధనాలు ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. దేహ సంబంధమైన జబ్బులు పోయేటప్పటికీ
కొడుకు నుంచో, కోడల నుంచో, కూతురు నుంచో, మనవళ్ళ నుంచో, ఆస్తి నుంచో, అంతస్తు నుంచో, గౌరవం నుంచో ఏదో విధంగా దుఃఖం వచ్చి పడుతుంది మీద. ఆ సుఖం లేదని చెప్పి 2-3 నెలలు తెలుస్తుంది. మనశ్శాంతికి బతుకుదాం, చిన్న కొడుకు కన్నా బాగా చూసుకుంటాడని చెప్పి చిన్న కొడుకు దగ్గర వస్తుంది. వాళ్ళది అక్కడే అట్లాగే ఉంటుంది. కూతురు దగ్గర పిలుచుకుపోతుంది. కూతురు చెప్పి ఏడుస్తా ఉంటే కూతురు పిలుచుకుపోతుంది దగ్గరికి రా అని. కూతురు దగ్గర కొన్నాళ్ళు ఉందామని పోతుంది, కానీ ఇరుగు పొరుగులు ఏమనుకుంటారో అని భయము, బంధువులు ఏమనుకుంటారో అని భయము. ఎందుకు ఏమమ్మా కూతురు దగ్గరకు వచ్చింది కొడుకులు పెట్టుకొని అమ్మ అని మాట్లాడతారేమో, అనుకుంటారేమో, అంటారేమో అని భయం. కూతురు ఏం పర్లేదులేమా ఉండు అంటున్నా అవి కొన్ని అడ్డం వస్తాయి. ఈ కూతురు దగ్గర పిల్లలు ఉంటారు కదా, కోతి పిల్లల్లాగా, వాళ్ళు ఏవో చేస్తుంటారు. వాళ్ళు ఎత్తుకుని ముద్దులాడాలని చెప్పి మనకు అనిపిస్తుంది, బాగా చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది. మన చేష్టలు కొన్నాళ్ళకు మనకు ఇబ్బంది కలిగిస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అప్పటికి అర్థమవుతుంది శ్రీ వెంకటేశ్వరుడే నాకు సుఖము అని తెలియక గ్రక్కున్న శ్రీ తిరు వెంకటపతిని గానక ఉకిటి పురాణమైపోయగాలము. ఆ శ్రీ వెంకటేశ్వరుని చరణ పద్మాలను, ఆ శ్రీ వెంకటేశ్వరుని చరణార విందాలను ఆశ్రయించి చింత చేసుకుంటూ, ఆ చరణాలనే స్మరించుకుంటూ, ఆ వెంకటేశ్వరుని నామాన్ని జపం చేసుకుంటూ, సద్గ్రంథాలను పరణ చేసుకుంటూ నా జీవితాన్ని చరితార్థం చేసుకోక అక్కడ సుఖంగా ఉంటా, ఇక్కడ సుఖంగా ఉంటా, అక్కడ సుఖంగా, ఎక్కడెక్కడ తిరిగినా నీకు సుఖము ఉండదు. ఏకాంతమే నీకు సుఖాన్ని ఇస్తుంది. నీ సుఖము సద్గ్రంథ పారాయణంలో ఉంటుంది. నీ సుఖము పుణ్య సంపాదనలో ఉంటుంది. నీ సుఖము ఆత్మ నిర్మలత్వంలో ఉంటుంది అని తెలిసి వస్తుంది. నీ మనసు నిర్మలంగా ఉంటే చాలు, ఏ మాలిన్యం లేకుండా, అదే నీకు సుఖం ఇస్తుంది. నీ మనసులో వ్యామోహాలు ఉన్నాయనుకోండి, ధనేషణ కావచ్చు, దారేషణ కావచ్చు, పుత్రేషణ కావచ్చు. ఈషణము అంటే ఏమి? ఈషణము అంటే ప్రేమ. కరెక్ట్ చెప్పండి. లాల్ గారు చెప్పింది కూడా కరెక్టే చెప్పండి. ఇంకొకసారి రిపీట్ చేయండి. అంటే పుత్రుల కోసం వ్యామోహము, ప్రేమ. ఈషణము అంటే వ్యామోహము అని అర్థం. ప్రేమకు వ్యామోహానికి చాలా తేడా ఉంది. వ్యామోహం అనేది మనిషిని భ్రాంతికి గురి చేస్తుంది. మాయలో పడేటట్టు చేసి ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. అందువల్ల వ్యామోహము దుఃఖానికి దారితీస్తుంది. ఈషణత్రయములు అని మనకు 3 ఉన్నాయి. ఏంటివవి? ఈషణత్రయములు ధనేషణ, దారేషణ, పుత్రేషణ. వెరీ గుడ్. ధనేషణ అంటే డబ్బు మీద వ్యామోహము. దారేషణ అంటే స్త్రీల మీద వ్యామోహము, పురుషులకు. స్త్రీలకైతే పురుషుల మీద వ్యామోహం. ఇక్కడ స్త్రీలకు ఎక్కువ గౌరవం భారతదేశంలో ఇస్తున్నారు కాబట్టి ఏ స్త్రీని చిన్న చూపుగా, తక్కువ చూపులో చూడకూడదనే ఉద్దేశం చేత దారేషణే అన్నారు తప్ప పురుషేషణ అని చెప్పలేదు ఎక్కడ. స్త్రీలకు ఇస్తున్నటువంటి గొప్ప గౌరవం భారతీయ సాంప్రదాయానికి ఉన్నటువంటిది. ఎందుకంటే స్త్రీమూర్తులు అంత పరమ పవిత్రులు, పునీతులు, తన భర్తను తప్ప పరపురుషుని చూడరు అనేటువంటి విశ్వాసము భారతీయులకు ఉన్నటువంటి గొప్ప గుణము. మన భారతీయ స్త్రీలకు కూడాను అంతటి మహోన్నత స్థానము ఇచ్చారు అంటే అటువంటి గుణాలు ఓకలలుగా కనపడుతున్నాయి కాబట్టి అది కోల్పోలేదు స్త్రీమూర్తి. అందుకే భారతీయ స్త్రీలకు అత్యంత గౌరవం ఉంది. ఏ దేశంలో కూడా స్త్రీలకు అంత గౌరవం ఇవ్వరు.
వేరే దేశాలలో స్త్రీని ఒక వస్తువులాగానే చూస్తారు, ఒక బానిసలాగా చూస్తారు, ఒక యంత్రం లాగా చూస్తారు. పిల్లలు కనిపెట్టేటువంటి ఒక యంత్రం, వంట చేసి పెట్టేటువంటి ఒక యంత్రం, పని చేసి పెట్టేటువంటి ఒక బానిస, కోరికలు తీర్చే ఒక యంత్రం. ఆ విధంగానే భావిస్తారు. ఎక్కువగా స్త్రీకి గౌరవం ఇవ్వరు. కానీ మన భారతదేశంలో అత్యున్నత స్థానము స్త్రీలకే ఉంది. అందుకే నదులన్నీ స్త్రీమూర్తులే అయ్యారు. ఎక్కువగా సృష్టిలో ఉండే ప్రతి దానిని స్త్రీవాచకంతోనే పిలుస్తాం. అది ఇది అని స్త్రీవాచకమే. చెట్లను కూడాను దేవతలే అంటారు కదా. జ్ఞానాన్ని కూడాను దేవతే అంటున్నారు. సరస్వతి, జ్ఞాన సరస్వతి. సంపదను కూడాను దేవతే అంటున్నారు. వేదాలు కూడాను వేదమాత అంటారు, గాయత్రి మాత అంటారు, జ్ఞాన దేవత అంటారు. శక్తులు కూడాను శక్తి స్వరూపిణే అంటారు. పురుషుని తక్కువ చేసుకునే మాట్లాడుతూ వచ్చింది భారతీయ సాంప్రదాయం. స్త్రీనే ఎక్కువ గౌరవిస్తూ వచ్చింది. కారణం ఏమిటి అంటే స్త్రీలలో ఉండేటువంటి సద్గుణ సంపత్తియే. ఆ ఓర్పు, ఆ నేర్పు, ఆ వంపు, సొంపు, జ్ఞప్తి, ధారణ, ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చిన వరము. అందువల్ల స్త్రీలకు ఎక్కువ గౌరవం ఇవ్వడం జరిగింది. పెళ్లి కాకముందు స్త్రీమూర్తిని కన్యకామణిగా, అమ్మవారుగా ఆరాధిస్తారు. బాల్యంలో కూడాను పూజిస్తారు. పెళ్ళైన తర్వాత గృహదేవతగా పూజిస్తారు. పెద్దగైన తర్వాత కూడా ఏమంటారు, రాజమాతగా, గృహ పెద్దగా ఆమె స్థానము మహోన్నత స్థితిలోనే ఉంటుంది. ఈ విధంగా స్త్రీమూర్తికి అధిక గౌరవం ఉండడం చేత ఆ మాటను పురుషులకే ఆపాదించాడు, దారేషణ అని. కానీ అక్కడక్కడ ఉంటారు కాబట్టి దానిని స్త్రీలు కూడా అన్వయించుకోవాల్సి ఉంటుంది. స్త్రీలకైతే పురుష వ్యామోహము, పురుషులకైతే స్త్రీ వ్యామోహము కూడాను ఒక దోషమే. పుత్రేషణ అంటే సంతానం మీద వ్యామోహం. ఈ మూడు కూడా మనిషిని పట్టి బంధించి వేస్తాయి, తిమింగళాల్లాగా మింగి వేస్తాయి. ఈషణత్రయాలు మనిషిని నరక కూపంలోకి నెట్టి వేస్తాయి, బంధించి వేస్తాయి. సంసారంలోనే అనేక జన్మాలుగా బంధం అలాగే కొనసాగేటట్టు చేస్తాయి. కాబట్టి ఈ మార్గం ఎంచుకున్నావా, జన్మాలుగా నువ్వు దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది అని గురువు మనకు మార్గదర్శనం చేస్తాడు. మనం ఎంచుకునేది మన నిర్ణయం, మన బుద్ధిని బట్టి ఉంటుంది. కర్మ బుద్ధ్యానుసారిని అని. కర్మబంధాలు చుట్టుకొని ఉంటే సంసారం వైపే మరలుతుంది. కర్మబంధాలు ఏమీ లేకపోతేనే ఆధ్యాత్మం వైపు మరలుతుంది. సంసార జీవనంలో ఉంటూ ఉండి కూడాను కర్మఫలం పరిపాకం కాగానే మధ్యలోనే సంసారాన్ని త్యజించి ఆధ్యాత్మ పదంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సంసారంలో ఉంటూ కూడాను తామరాకు పైన నీటి వలె జీవనం సాగిస్తూ ఆధ్యాత్మిక పథంలోనే నడిచినటువంటి మహానుభావులు ఎందరెందరో ఉన్నారు. సంసార జీవితం అనేది ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం అంటావరా? ఆటంకమేం కాదు. అయితే ఇంగిత జ్ఞానము, విచక్షణ జ్ఞానము కలిగి పాలు నీళ్లు కలిసి ఉన్నప్పటికీ హంస ఏ విధంగా అయితే పాలను మాత్రమే గ్రహించి నీటిని వదిలివేస్తుందో అదే విధంగానే సంసారం అది పాలు నీళ్ళలాగా కలిసిపోతుంది.
ఆధ్యాత్మికము సంసారము రెండు కలిసే ఉంటాయి. అయితే సంసారం అనే నీటిని వడగట్టేస్తూ ఆధ్యాత్మికమనే పాలను మాత్రమే గ్రహిస్తూ పోతే సంసారంలో ఉంటూ కూడాను తరించవచ్చు. ఇలాంటిది భగవద్గీత నేర్పిస్తుంది మనకు. సంసారులను కూడాను సంసార జీవనం కొనసాగిస్తూనే అది వదిలేసి పక్కకు రా అని చెప్పదు. కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ సంసారం అనేది కూడా సాగాల్సిందే, సృష్టి సాగాలంటే. కాబట్టి సంసార జీవనం కొనసాగిస్తూనే ఆధ్యాత్మిక సాధన చేసుకో అని చెప్పి ఎలా సాధన చేయాలో భగవద్గీత మాత మనకు సూచిస్తుంది. అందువల్ల భగవద్గీతే మనకు ఉత్తమ గురువులాగా మనకు బోధిస్తుంది, జ్ఞాన మార్గదర్శనం చేస్తుంది. సంసార జీవనంలోకి మనము ప్రవేశించే లోపలే భగవద్గీతను బాగా తెలుసుకొని ఉండాలి. ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కానీ, ఒక మొబైల్ కానీ, ఒక వాషింగ్ మిషన్ కానీ, ఒక మిక్సీ కానీ, గ్రైండర్ కానీ, ఇట్లా ఏవైనా అసలు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కున్నప్పుడు దాంతో పాటు ఒక మాన్యువల్ మనకి ఇస్తారు. ఆ మాన్యువల్లో ఏముంటుంది? ఆ యొక్క మెషిన్ ను ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించకూడదు అనేటువంటి ప్రికాషన్స్ దాంట్లో రాసి పెట్టబడి ఉంటుంది. దాన్ని చదువుకుంటే మనము ఆ వస్తువుని ఎలా వాడాలో, ఎలా సద్వినియోగం చేసుకోగలమో, ఎలా మంచిగా దానిని ఎక్కువ కాలం మన్నితట్టుగా చేసుకోగలమో తెలుస్తుంది. దాన్ని తెలియకుండా, దాన్ని చదవకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా డైరెక్ట్ గా మనం ఆపరేట్ చేయలేకపోయామనుకోండి, ఫీజులు ఎగిరిపోవచ్చు, బ్లేడ్లు ఎగిరిపోవచ్చు, మెషిన్ ఖరాబ్ కావచ్చు, చెడిపోవచ్చు కదా. అదే విధంగానే భగవంతుడు కూడాను మనకు ఈ మిషన్ ఇస్తూ, ఈ జీవితాన్ని ఇస్తూ, దాంతో పాటు ఒక మాన్యువల్ ఇచ్చాడు. అదే మనం భగవద్గీతగా భావించాలి. ఆ భగవద్గీతను మనము ప్రతిరోజు, అంటే పెళ్లి కాకముందే భగవద్గీత జ్ఞానాన్ని పరిపూర్ణంగా సంపాదించుకొని ఉంటే, చక్కగా అర్థం చేసుకుని ఉంటే, పూర్తిగా మనం నేర్చుకొని అభ్యాసం చేసి గురుముఖతః అందులో సారాంశాన్ని అంతా కూడా వంట పట్టించుకుని ఉంటే, తర్వాత నీవు వివాహం చేసుకుని సంసారంలో దిగినప్పటికీ నీకు దుఃఖం లేదు. ఎగ్జాంపుల్ కి పాలు ఉన్నాయి, లీటర్ పాలు ఉన్నాయి. ఆ లీటర్ పాలను ఒక డ్రమ్ము నీళ్లు ఉన్నాయి, డ్రమ్ముతో నీళ్లు. ఆ పాలు తీసుకొని వెళ్ళి డ్రమ్ము నీళ్ళలో కలిపినాం. నువ్వు పాలను వేరు చేయగలవా? కొన్ని పనికి వస్తాయా? మళ్ళా ఆ డ్రమ్ము నీళ్లు మంచినీళ్ళు అయినప్పటికీ వాడుకుంటామా? తాగడానికి వాడుకోగలమా? సువాసన కరెక్ట్, అట్లాగే ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. ఆ నీళ్ళని వృధా అయిపోతాయి. ఆ పాలు తీయడం కూడా సాధ్యం కాదు కదా. అంటే ఆ లీటర్ పాలు వేస్ట్ చేసుకున్నట్లే లెక్క. అదే లీటర్ పాలు తీసుకొని ఒక పాత్ర మీద వేడి చేసి, ఎంతవరకు వేడి చేయాలి అంతవరకు వేడి చేసి, కాస్త తోడంతేసి కదపకుండా పెట్టేస్తే కొన్ని గంటల పాటు అది పెరుగు తోడవుతుంది, పెరుగుగా తయారవుతుంది. ఆ పెరుగును కవ్వంతో చిలికితే ఏమొస్తుంది? వెన్న ముద్ద వస్తుంది. ఆ వెన్న ముద్దను తీసుకెళ్లి అదే డ్రమ్ము నీళ్ళకి వేయండి. ఇప్పుడు ఏమవుతుంది? అది తేలుతూ ఉంటుంది. ఇలా తీస్తే నీళ్ళు ఒక చుక్క అంటించుకోదు. అది నీళ్ళలోనే ఉన్నా
నీళ్ళు అంటుకోదానికి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పక్కకు తీసి పెట్టుకోవచ్చు. అవునా? నీళ్లు కూడా చెడిపోవు. నీళ్లు వాడుకోవచ్చు, వెన్నను వాడుకోవచ్చు. ఇక్కడ పాల వంటి జీవితం మానవ జీవితం. ఆ డ్రమ్ము నీళ్ళు అనేదే సంసారం. ఈ పెళ్లి చేసుకోవడం వల్ల ఈ మానవుణ్ణి తీసుకుని వెళ్ళి ఈ పాల లాంటి వాడిని తీసుకెళ్లి డ్రమ్ము నీళ్ళలోకి వేసేసినారు. ఇంకా అయిపోయి పూర్తిగా ఏమైపోతారు, ఆ నీళ్ళలో కలిసిపోయి మిక్స్ అయిపోయి తన ఉనికి లేకుండా ఉంటుంది. తెల్ల తెల్లగా అలాగే కనిపిస్తుంది, అంతేగాని ఉపయోగానికి దాన్ని లేని విధంగా సంసారాన్నే మలినం చేసే విధంగా తయారవుతుంది. ఇతని జీవితం కూడా భ్రష్టు పట్టిపోతుంది. అదే వీనిని, ఈ వ్యక్తిని ఎవరైతే పెళ్లి చేసుకోవడానికి ముందే ఈ లీటర్ పాలను ఏ విధంగా అయితే వేడి చేస్తామో, వేడి చేయడం అంటే ఏంటి? గురు సన్నిధానములో అతనికి శిక్షణ ఇప్పించడం, జ్ఞానాగ్ని చేత అతన్ని తప్తం చేయడం. జ్ఞానాగ్ని గురువు సమీపంలో, గురువు సన్నిధానములో అతడు తప్తుడవుతాడు. బంగారము తప్తం చేస్తేనే దాంట్లోనే మాలిన్యం అంతా తొలగిపోయి మెరుగు పెట్టిన బంగారం లాగా దగదగా మెరిసిపోతుందో, ఆ విధంగా పాలను కూడా డైరెక్ట్ గా మిగడ డైరెక్ట్ చేయడానికి అవుతుందా? పెరుగుగా మార్చలేము, వేడి చేస్తాం. ఆ తప్తం చేత పాలు పెరుగుగా మారడానికి అర్హత సాధిస్తాయి. జ్ఞానాగ్ని చేత ఈ బాలులను, యువకులను జ్ఞానాగ్ని చేత తప్తం చేస్తే అది కూడాను వెన్న తీయడానికి అనుగుణంగా తయారవుతాయి. ఇలా గురువు దగ్గర సమీపంలో ఉంచి జ్ఞానాగ్ని చేత తప్తం చేసి భక్తి అనే తోడంటు వేసి ధ్యానం అనే నిశ్చల స్థానంలో కొన్ని గంటల పాటు, అంటే కొన్ని రోజుల పాటు ధ్యాన స్థితి కూడా అతనికి అలవాటు చేయిస్తే అతడు పూర్ణ జ్ఞానిగా తయారవుతాడు, పరిపూర్ణుడవుతాడు. అప్పుడు వివేకం అనేటువంటి కవ్వము తెచ్చి చిలికితే ఆ పరిపూర్ణత్వం సాధించినటువంటి వ్యక్తిలో నుంచి జ్ఞానసారం, వెన్న, జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఇప్పుడు అతడు పరిపూర్ణ జ్ఞాన ఘని అయిపోయి ఉంటాడు. ఆ జ్ఞానముతో ఉన్నటువంటి వ్యక్తిని సంసారంలోకి వదిలినా, పెళ్లి చేసిన భార్య, గృహము, ఉద్యోగము, సంతానము ఇవన్నీ ఉంటాయి. సంసారం అన్న తర్వాత ఇవన్నీ కలగలుపుగా వచ్చేస్తాయి. అవన్నీ ఉన్నప్పటికీ వాటినేమి అంటించుకోకుండా వాటిలో ఉంటూనే తామరాకుపై నీటి బొట్టు వలె లేదా నీటిలో వేసినటువంటి వెన్న ముద్ద వలె అంటక ఏమాత్రము అన్యాయము జరగకుండా, భార్యకు అన్యాయం చేయడు, పిల్లలకు అన్యాయం చేయడు, ధర్మం తెలిసి ఉంటాడు. భగవద్గీత చదువుతున్నాడంటే ఎవరిని వదిలిపెట్టిపోడు. మొత్తం భగవద్గీత విన్నటువంటి అర్జునుడు కూడా ఏమన్నాడు చివరికి? మొదట ప్రారంభంలో నేను యుద్ధం చేయను, నాకు వద్దు, బిచ్చమది బతుక్కుంటానులే, నా కోసం ఇంతమంది చావాలనా, మా స్వార్థం కోసం ఇంతమంది సామాన్యులు, బంధువులు, స్నేహితులు, మామగారు, మేనమామగారు, తండ్రులు, తాతలు వీళ్ళందరూ చచ్చిపోవాల్సిన అవసరం ఏముంది? నేను యుద్ధం చేయను, అడవులపై తపస్సు చేసుకుంటా, బిచ్చమెత్తి బతుక్కుంటా, నకాంక్ష విజయం కృష్ణ, నచ రాజ్యం సుఖానిచ, కిమ్నో రాజ్యన గోవింద, కిం భోగే జీవితేనవా, ఈ భోగాలతో పనేముంది నాకు అని మాట్లాడాడు. సరే సరే అని వింటూ చిరునవ్వుతో ఉన్నాడు కృష్ణుడు. మొత్తం భగవద్గీత అంతా వినిపించినాడు. వినిపించిన తర్వాత ఇదే చేయని చెప్పలే కృష్ణుడు, నీకేది ఇష్టమైతే తెలుసుకో అన్నాడు. స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా అన్నాడు. ఇంకా ఒకటే మాట, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయా అచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా అని 72-73 శ్లోకాలు అనుకుంటా భగవద్గీతలో.
18వ అధ్యాయంలో ఆ చోట వస్తుంది. నష్టో మోహ, మోహమంతా నశించిపోయింది. స్మృతి లబ్ధ, నాకు మళ్ళీ స్పృహ కలిగింది. స్మృతి పథం నడిచింది, స్థిరపడ్డది. నా యొక్క స్థితి, మానసిక స్థితి స్థిరపడ్డది. కరిష్యే వచనం తవ, నువ్వు ఏం చెప్తే అది చేసేస్తాను. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదం మయాచ్యుత, నీవిచ్చినటువంటి జ్ఞానము చేత నా మోహమంతా నశించిపోయింది, స్థిరమైన మనసు కలిగింది. ఇంకా నువ్వు చెప్పు, ఏం చెప్పమంటే అది చేస్తాను. ఎవరిని చంపమంటే నేను చంపుతా, ఎవరితో యుద్ధం చేయమంటే వాళ్ళతో యుద్ధం చేస్తాను. పద కృష్ణ అని తానే ప్రారంభాధ్యాయంలో ఆయుధాలను ధనుర్బాణాలను కింద పడవేచి వెనక వైపు చితల పడిపోయాడు, కన్నీరు మున్నీరై ఏడుస్తూ. భగవద్గీత విన్న తర్వాత ధర్మాచరణ చేస్తాను అని చెప్పేసి నా మోహం అంతా నశించిపోయింది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణ చేస్తాను పదా అనేసి బయలుదేరాడు. ఆ విధంగా ధర్మానికి కట్టుబడ్డాడు. క్షత్రియ ధర్మమే కదా అది. అదే విధంగానే భగవద్గీత చదివేటువంటి వాడు ఎవరికి అన్యాయం చేయడు, ఎవరికి అన్యాయం తన వల్ల జరగాలని కోరుకోడు, తాను అన్యాయం అయిపోయినా బాధపడడు. ఎవరికి అన్యాయం చేయలేరు. భగవంతుడు ఒక్కడే అందరికీ న్యాయం చేసేవాడు. నా రాతలో లేనిది ఏమి జరగదు కదా, నన్ను ఎవరు అన్యాయం చేస్తున్నారని ఎవరి మీద నేను ఆపాదన చేయను, ఇది కూడా నా మంచికే అనుకుంటాను అని తనను అన్యాయం చేస్తున్నా గనక కించిత్తు ఎవరి మీద దోషారోపణ చేయడు భగవద్గీత సాధకుడు. పూర్ణ జ్ఞానము పండి ఉంటుంది కాబట్టి. అందువల్ల తన భార్యకు అన్యాయం చేయడు, తన పిల్లలకు అన్యాయం చేయడు, సంసార జీవితానికి ఆటంకం కలిగించడు, బంధువులకు స్నేహితులకు ఎవ్వరికి ఏ ఇబ్బంది కలిగించకుండా అందరికీ చేతనైనంత ఉపకారమే చేస్తూ, మంచినే బోధిస్తూ, మంచి మార్గాన్ని చూపిస్తూ, ఒక ఆధ్యాత్మిక వేత్తగా, ఆదర్శ వ్యక్తిగా, లోక కళ్యాణ కారకునిగా, ఒక సద్గురువుగా, మహాజ్ఞానిగా, మనల్ని ఒకప్పుడు విమర్శించిన వాళ్ళు కూడాను మళ్ళీ చేతులెత్తి విమర్శించే స్థితి తెచ్చుకొని ఆదర్శ పథంలో నడుస్తాడు భగవద్గీత సాధకుడు. కాబట్టి ఆ జ్ఞానం అనేది వివాహం కాకముందే తమ పిల్లలకు మనము అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ఉంది, తల్లిదండ్రులకే ఉంది. పెళ్లి కాకముందే భగవద్గీత నోటికి నేర్చుకున్నటువంటి భువనేశ్వరి మాత పెళ్లి అయిన మరుక్షణమే భగవద్గీత సాధన చేత సంసార జీవనంలో అడుగు పెట్టినప్పటికీ ఫస్ట్ గా పుట్టినటువంటి కుమారుడు వివేకానందునికి పదాలు మొదలుపెట్టించిందే ధర్మ అనే పదంతో. 4-5 సంవత్సరాల వయసు వచ్చిందే లేదో వానికి ఇంకా చదివేది రాదు, రాసేది రాదు, నోటికి భగవద్గీత 701 శ్లోకాలు వస్తాయి. ఆ ఘనత ఎవరిది? తల్లిదే. తల్లి పూర్ణ జ్ఞాని కాబట్టి వివాహమైన తర్వాత జ్ఞానాన్ని తన బిడ్డకు ధారపోసింది. మొదటి గురువు అందుకే తల్లి అంటారు. అందుకే తల్లులు చాలా గుణవంతులై ఉండాల, బుద్ధిమంతులై ఉండాల, సంస్కారవంతులై ఉండాల, జ్ఞానవంతులై ఉండాల, పరిపూర్ణవంతులై ఉండాల, మోహరహితులై ఉండాల, సుగుణాల రాసులై ఉండాలి. అలా ఉండగలిగితేనే తమ సంతానానికి ఎంతో ఉపకారం చేస్తారు. తమ సంతానం ద్వారా లోకానికి మహోపకారం అందజేస్తారు అని తెలియచేస్తూ భగవద్గీత మాత అందరికీ చేయాలని కోరుకుంటూ చెప్పమ్మా. అంటే మనకి ఇప్పుడు ఈశ్వర త్రయాలు ఉన్నాయి కదా గురుగారు, అవి ఒక అంటే ధర్మబద్ధంగా ఉంటే ఓకేనా, వాటిని కూడా ఉండనీయకుండా మనం ప్రయత్నం చేయాలా అండి? ధర్మబద్ధంగా ఉంటే దోషమారు, వారిని ఈశ్వనాలే అనరు. ఇప్పుడు ధనం సంపాదిస్తున్నారు, సంపాదన జరుగుతుంది, జీవనం సాగించాలి కదా. అలాగే దేహి అని వస్తారు, ఇవ్వడానికైనా డబ్బు ఉండాలి. కాబట్టి ధర్మ సంపాదన కావాలి. ధనం సంపాదించవచ్చు, మోహంతో కాదు, స్వార్థంతో కాదు. స్వార్థంతో కాకుండా నువ్వు ఎంత ధర్మం సంపాదించినా
అది నీకు మోహం కిందికి రాదు. ఆ ధనం సంపాదించిన దాన్ని లోకోపకారానికి ఉపయోగించాలి అనే భావన నీలో ఉంటే నీకు ఇంకా ఏ మోహము కాదది. యాజ్ఞవల్క మహర్షి పేరు విన్నారా ఎప్పుడన్నా మీరు? లేదండి. యాజ్ఞవల్క మహర్షి జనక మహారాజు పేరు వినింటారు, సీతమ్మ తల్లి తండ్రి. ఆ జనక మహారాజు ఆస్థానములో అనేక మంది ఋషులతో, పండితులతో, యోగులతోనే సత్సంగం ఏర్పాటు చేసేటువంటి వాడు ఆయన. ఎవరు? జనక మహారాజు. తన కొలువులో నిరంతరము వీలైనంత ఎక్కువ సార్లు వేదాంత సభలు ఏర్పాటు చేసేటువంటి మహాజ్ఞాని. ఒక రైతులాగా జీవనం సాగిస్తూ, రాజ్యపాలన నిర్వర్తిస్తూ, ఎవరి పన్నుల మీద తన జీవితం ఆధారపడకుండా తన సొంత ఖర్చులకు, తన సంసార సాధనకు, సంసారాన్ని సాగించుకోవడం కోసం తాను కూడా కష్టించి పనిచేసి రైతులాగా సంపాదించుకుని జీవించినటువంటి కర్మయోగి, రాజయోగి, జ్ఞానయోగి జనక మహారాజు. అలా రైతు పని చేసుకుంటూనే సాయంకాల సభల్లో, సాయంకాల సమయాలలో, వేద సందర్భాలు వచ్చినప్పుడల్లా, ఖాళీగా ఉన్నప్పుడల్లా వేదాంత సభలు ఏర్పాటు చేసి వేదాంత చర్చ చేసేటువంటి మహానుభావుడు జనక మహారాజు. ఆ సభ ఒకసారి ఏర్పాటు చేసి ఉంటే ఆ సభలో నిరంతరంగా వచ్చేటువంటి వాళ్ళు యాజ్ఞవల్క మహర్షి. సీతమ్మ తల్లికి కూడాను యాజ్ఞవల్క మహర్షి దగ్గర జ్ఞాన సముపార్జన జరిగింది. తర్వాత గార్గి మాత కూడాను జ్ఞానాన్ని ప్రసాదించింది సీతమ్మ తల్లికి. ఆ విధంగా ఆస్థాన పండితుడు లాగా యాజ్ఞవల్క మహర్షి ఉంటాడు. అప్పుడు గౌతమ మహర్షి ఉన్నారు, భరద్వాజ మహర్షి లాంటి వాళ్ళు ఉన్నారు, నిత్యానందుడు, సదానందుడు లాంటి వాళ్ళందరూ ఉన్నారు. గార్గి అనేటువంటి ఒక యోగిని ఉండేది. అంతమంది ఋషులు, మహర్షులు కూడా సభ ఏర్పాటు చేసినప్పుడు అందరికంటే అత్యున్నతమైనటువంటి ధనరాశులు కలిగినటువంటి కోటీశ్వరుల కంటే కోటీశ్వరుడు ఎవరు అంటే యాజ్ఞవల్క మహర్షి. అతని దగ్గర లెక్కించడానికే సాధ్యం కానంత బంగారు రాసులు ఉన్నాయి, లెక్క పెట్టడానికే సాధ్యం కానన్ని గోవులు ఉన్నాయి యాజ్ఞవల్క మహర్షి దగ్గర. జనక మహారాజు దగ్గర అంత ఆయన దగ్గర కూడా అంత ఉండదు. అయితే నిండు సభలో ఉన్నప్పుడు అతనికి 2 భార్యలు ఉంటారు. ఒకరు కాత్యాయని, ఇంకొకరు పేరు గుర్తు రావట్లేదు. 2 భార్యలతోనూ వచ్చేవాడు నిండు సభకు. అటు ఒకరు ఇటు ఒకరు ఉంటారు. కూర్చున్న గాని 2 భార్యలు చొరవ పక్కన కూర్చుంటారు. వాళ్ళు చక్కగా ఆభరణాలన్నీ ధరించి చాలా అందంగా వస్తారు. ఈయన ఒక యోగిలాగా వస్తాడు. అప్పుడు అందరికీ డౌట్ వస్తుందా రాదా? ఈయన ఏంటి యోగి 2 భార్యలు పెట్టుకొని వాళ్ళందరికీ దిగేసుకొని బాగా మంచి మంచి బట్టలు వేసుకొని వస్తాడే అని చెప్పేసి. మైత్రేయి ఇంకొక భార్య పేరు, మైత్రేయి, కాత్యాయని. 2 భార్యలతో కూర్చునేవాడు ఆ వేదాంత సభలో కూడా. ఆ నిండు సభలో జనక మహారాజు ఒక ప్రశ్న వేస్తాడు. మీ అందరిలోకి పూర్ణ జ్ఞాని ఎవరు? నాకు తెలియచెప్పండి అని ప్రశ్న వేశాడు. అది చర్చ ఇప్పుడు ఆ సభలో. పూర్ణ జ్ఞాని ఎవరా అని అందరూ చర్చ చేశారు. సీతమ్మ తల్లి 8 సంవత్సరాల బాలిక. ఆమె కూడా ఎంతో ఉత్సుకతతో చూస్తూ ఉంది ఆ సభలో కూర్చొని. అందరూ కలిసి గౌతమ మహర్షి లాంటి వాళ్ళు కూడాను చివరికి ఎవరు పూర్ణజ్ఞాని అన్నారంటే యాజ్ఞవల్క మహర్షి పూర్ణజ్ఞాని అన్నారు. సభ అంతా ఒప్పుకొనేసింది, క్లాప్స్ పట్టింది. అప్పుడు
గార్గి అనేటువంటి ఒక యోగిని ఉంది అని చెప్పాను. ఆమె వయసు చిన్న వయస్సు, 22 సంవత్సరాల వయస్సు, హిందూ యవ్వని, మహాజ్ఞాని, మహాపండితురాలు, మహాయోగి. ఆమె సాధకురాలు. అంత నిండు సభలో అందరూ పండితులే, బాగా పండిన వాళ్ళే, జుట్టు కూడా పడినటువంటి వాళ్ళే, అందరూ పెద్ద పెద్ద ఋషులు, గొప్ప గొప్ప వయసు కలిగినటువంటి వాళ్ళు, మహాసాధకులు. ఈమె వయసు చిన్నది, అనుభవము చిన్నది, కానీ ధైర్యం గొప్పది. నేను దీన్ని ఆక్షేపిస్తున్నానని నిలబడింది ఆ నిండు సభలో. నేను ఒప్పుకోవడం లేదు అన్నది. యాజ్ఞవల్క మహర్షి పరిపూర్ణ జ్ఞానం అంటే నేను ఒప్పుకోను అన్నది. దానికి సభ అంతా కూడా నిబెరిపోయింది, ఆశ్చర్యంగా చూసింది. ఈమెకేం తెలుసని అన్నట్ల. కానీ ఎవరిని ఆమె పరికించి వెనుకాడలేదు, ధైర్యంగా అడిగింది. అప్పుడు యాజ్ఞవల్క మహర్షి సభయే ఒప్పుకుంటున్నప్పుడు నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా లేదా? నీ వయసు ఎంత, నీవెంత? ఇంతమంది తెలిసినటువంటి వాళ్ళు నీకంటే పెద్దవాళ్ళే నిర్ణయించిన తర్వాత నువ్వు గప్చుప్ ఉండాలి, అంతే, నువ్వేం మాట్లాడకూడదు అని మాట్లాడలేదు ఆయన. మహాజ్ఞాని, మహాపండితుడు యాజ్ఞవల్క మహర్షి. తల్లి, ఇంతమంది నన్ను ఒప్పుకున్నప్పటికీ నీకు ఎందుకో సందేహంగా ఉంది కాబట్టి నీవు ఏమి ప్రశ్నించినా దాని నేను సమాధానం చెప్పగలను బిడ్డ. నీవు నన్ను ఏ విధంగా పరీక్షించాలనుకుంటున్నావో పరీక్షించుకో. చిత్తం స్వామి ప్రణామాలు అని చెప్పి, నువ్వు పూర్ణ జ్ఞానివైతే ఈ ప్రపంచములోనే, ఈ అనంత విశ్వములోనే ఎవరికి ఉండనంత ధనరాశులు, గోవులు నీ దగ్గర ఉన్నాయి. ఎలా సంపాదించావు? అది వ్యామోహం కాదా? ధనేషణ కాదా? నీకు అవసరమా? జ్ఞానికి అవసరమా అని ఆమె ప్రశ్నించింది. ఇది నా సందేహం తీర్చు అన్నది. అనగానే యాజ్ఞవల్క మహర్షి చిరునవ్వు నవ్వి, తల్లి, నేను ఏనాడు ధనము కావాలని ఆశించలేదు. ధనము వెళ్ళిపోతుంది అని బాధపడను లేదు. ఆ ధనరాశులు వచ్చేటివి వస్తున్నాయి, పోయేటివి పోతున్నాయి. గోవులు ఎన్ని వస్తున్నాయా, ఎన్ని దానంగా పోతున్నాయా లెక్క వేసుకోవడం లేదు. ఆ ధనము ఉందా పోయిందా కూడా నేను చూసుకోను. ఈశ్వర ప్రసాదితమైనటువంటి ఆ ధనరాశికి నేను కేవలము ఒక ప్రతినిధిని మాత్రమే. అవసరం ఉన్నవారు వస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. అవసరం తీరిపోగానే మళ్ళీ తెచ్చి ఇచ్చిపోతున్నారు. అంతే తప్ప నాకై నేను వాడుతున్నదంటూ ఏది లేదమ్మా. ఈ భూమి మీద నాదంటూ పూచిక పుల్లగడా లేదమ్మా. అంతా సర్వేశ్వరుందే. నాదంటూ ఏ కాసు అంత కూడా లేదు అని చెప్పాడు. ఆ సమాధానంతో ఆమె తృప్తి పడ్డది. ఇంకో ప్రశ్న వేసింది, మరి పూర్ణ జ్ఞానులకు స్త్రీ సాంగత్యం అవసరమా? ఒకరు కాదు, ఇద్దరితో ఉంటున్నావు. ఈ సంసార జీవితం ఎంత మాత్రం ఆదర్శ జ్ఞాని లక్షణం అవుతుంది అని మళ్ళీ ప్రశ్న వేసింది. వేస్తే దానికి సమాధానంగా ఏ శాస్త్రము కూడాను సంసార జీవితం అనేది ఆధ్యాత్మిక సాధనకు ఎటువంటి ఆటంకము కాదనే చెబుతున్నాయి. సంసారం అనేది ఒక మానసిక భావన. దానిని మనము జయించగలిగినప్పుడు, మనస్సును జయించగలిగినప్పుడు, మనసును అదుపులో పెట్టుకున్నప్పుడు, స్త్రీ సాంగత్యము ధర్మబద్ధమైనప్పుడు అది ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం అవుతుందని ఎవరు చెప్పారమ్మా? ఏ శాస్త్రం చెబుతున్నది? వాళ్ళు కూడాను నాలాగే మహాజ్ఞానులు,
పూర్ణ జ్ఞానులు, తాపసులు, యోగులు, వాళ్ళకు తెలియనటువంటి జ్ఞానం అంటూ లేదు. నాతో సమానంగా జ్ఞానంతో విరాజిల్లుతున్నటువంటి వారు లౌకిక భావంతో జీవనం సాగించడం లేదు, ఆధ్యాత్మిక పథములోనే నడుస్తున్నటువంటి. సంసార జీవితం అనేది మనము చూసే దృష్టి బట్టి ఉంటుంది తల్లి. లక్ష్మీనారాయణలాగా, పార్వతీ పరమేశ్వరులాగా, సరస్వతి బ్రహ్మదేవుల్లాగా ఆధ్యాత్మిక పథంలో జీవనం సాగిస్తే అది కూడా మోక్షధామాన్ని చేరుస్తుందమ్మా, ఇది దోషము కాదు అన్నాడు. హిందూ సభలో ఆ విధంగా ఆమె ప్రశ్నకు సమాధానంగా ఎంతో ఓపికతో నెమ్మదిగా ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. అందరినీ చూసింది, ఆ యాజ్ఞవల్క మహర్షిని చూసింది. నేను అడగరాని ప్రశ్నలు అడిగానే అనేసి వారి సమాధానము సూటిగా వచ్చిందే అని తాను అవమానంగా ఫీల్ కావడం కానీ చేయలేదు. సంతోషం స్వామి, మీరు ఇచ్చినటువంటి నా ప్రశ్నలకు సమాధానాలు నాకు సంతృప్తిని కలిగించినాయి. నేను కూడా మిమ్మల్ని పూర్ణజ్ఞానిగా ప్రకటిస్తున్నాను, ఇవే నా ప్రణామాలు అని చెప్పేసి ధైర్యంగా కూర్చునేసింది. ఆమె అందరికంటే ఎక్కువగా ఆకర్షించబడ్డది సీతమ్మ తల్లికి. సీతమ్మ తల్లికి గార్గి అంటే ప్రాణం అయిపోయింది. బా, ఎంత అద్భుతంగా ప్రశ్నించింది, వెనక్కి తగ్గకుండా ఎంత ధైర్యంగా మాట్లాడింది. చిన్న వయసైనా సూటిగా ప్రశ్నలు వేసి ధైర్యంగా సమాధానాన్ని పొందింది. ఏమాత్రం వెనుకు లేకుండా తన్ను తాను సమాధానం చేసుకున్నది, సగౌరవంగా ఆసీనురాలైంది. ఈమెలో ఉన్నటువంటి స్థిర భావన, సూటి తనము, ముక్కుసూటితనము, ఉన్నది ఉన్నట్లుగా ప్రశ్నించడము, సమాధానం తెలుసుకోవడము, ఆ మాటల చాతుర్యము, చాకచక్యము, పవిత్రత, నిర్మల హృదయము అద్భుతం అనిపించింది సీతమ్మ తల్లికి. రాజగురువు అనేటువంటి యాజ్ఞవల్క మహర్షి దగ్గర సీతమ్మ తల్లిని విద్యాభ్యాసానికి చేర్పిస్తే యాజ్ఞవల్క మహర్షితో విద్యను నేర్చుకుంటూ, మీ గురుకులంలో విద్య నేర్పించడానికి స్త్రీలకు అర్హత లేదా, అవకాశం లేదా అని సీతమ్మ తల్లి ప్రశ్నించింది. సీతమ్మ తల్లితో పాటు తన తమ్ముని కూతుళ్ళు కూడా ముగ్గురున్నారు. శృతకీర్తి, మాండవి ఉన్నారు. నలుగురు కూడా వచ్చి యాజ్ఞవల్క మహర్షి దగ్గరనే కూర్చుని విద్యాభ్యాసం చేసేవారు. అలా ప్రశ్నిస్తే, అమ్మా, నా విషయంలో, నా దృష్టిలో పురుషులు మాత్రమే విద్యాభ్యాసం చేయాలి, విద్యాభ్యాసము చేయించాలి, ఆచార్యత్వానికి పురుషులు మాత్రమే, స్త్రీలకు ఆచార్యత్వముకు తావు లేదు అనేది నా దృష్టిలో ఏ క్వశ్చన లేదు తల్లి. స్త్రీయా పురుషుడా కాదు, జ్ఞానమే నిర్ణయిస్తుంది, వాళ్ళకుండే జ్ఞానమే వాళ్ళకు ఆచార్యత్వాన్ని ప్రసాదిస్తుంది అన్నారు. అలాగైతే గార్గి మాతను ఈ ఆశ్రమానికి పిలుచుకొని రావచ్చున, ఆచార్యునిగా ఆచార్యత్వాన్ని ఇస్తారా మీరు అని. అమ్మ, ఆమెకి ఇష్టమై బోధిస్తానంటే నేను ఎప్పటికీ కాదనను అన్నాడు. యాజ్ఞవల్క మహర్షి తత్వం చూడండి, స్త్రీకి ఎంత ఉన్నత స్థానం అప్పట్లోని యాజ్ఞవల్క మహర్షి ఇచ్చాడు. జ్ఞాని దృష్టిలో స్త్రీలు పురుషులు తేడా కాదు, అంతా ఒకటే, వాళ్ళ జ్ఞానమే వారికి కొలమానం అవుతుంది అన్నాడు. దాంతో ఆమె వెంటనే అనుమతి తీసుకొని గార్గి ఉండే ఆశ్రమానికి వెళ్ళి గార్గి మాతతో మాట్లాడింది. ఆ సభలో చూసినటువంటి ఆ పాపని మళ్ళీ ఆశ్రమం దగ్గర చూసేటప్పటికి ఆశ్చర్యపోయింది గార్గి మాత. దగ్గరికి తీసుకుని ముద్దులాడింది, హృదయానికి హత్తుకున్నది. ఎందుకమ్మా ఇంత దూరం వచ్చావు అన్నాడు. నాకు
నువ్వు చదువు చెప్పవా అని అడిగింది. అయ్యో ఎందుకు చెప్పను, కానీ ఈ పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలకు ఎక్కడ విలువ ఉంటుందమ్మా, ఆచార్యత్వానికి అర్హత ఎక్కడ ఉంటుంది? అందుకే నేను ఒంటరిగా నా సాధన నేను చేసుకుంటూ ఉన్నాను. లేదు మీకు అర్హత ఉందంట, యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నాడు, రండి నాతో పాటి, పిలుచుకొని వెళ్తాను, అనుమతి తీసుకొని వచ్చాను అని చెప్పేసి పిలిచేటప్పటికీ గార్గికి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీకి ఇంత విలువ ఇస్తాడా యాజ్ఞవల్క్య మహర్షి అని ఎంతగానో పొంగిపోయింది. ఆయన పట్ల గౌరవం మహోన్నతంగా పెరిగిపోయింది. యాజ్ఞవల్క్య మహర్షి ఆశ్రమానికి వచ్చింది. వచ్చి రావడంతో శిష్యులందరూ కూర్చొని చదువుకుంటున్నారు. అందరికీ ఆమె రావడంతోనే యాజ్ఞవల్క్య మహర్షి సూచించాడు, చేతులెత్తి నమస్కరించండి లేసి అని. కూర్చున్న విద్యార్థులందరూ లేచి చేతులెత్తి నమస్కరించి స్వాగతం పలికినారు. అది చూసేటప్పటికి ఆ తల్లికి ఇంకా ఆనందం వేసింది. ఇప్పటి నుంచి ఈమె కూడా మీకు గురువై బోధిస్తుంది, జ్ఞాన సముపార్జనను సంపూర్ణంగా పొందండి అని చెప్పేసి యాజ్ఞవల్క్య మహర్షి తన విద్యార్థుల దగ్గర ఆమెను పిలిపించి విద్యాభ్యాసం చెప్పించడానికి ప్రయత్నం చేశాడు. నా శిష్యులకు నేను మాత్రమే బోధించాలి, ఇంకొకరు వచ్చి బోధిస్తే నా ఆచార్యత్వం ఏమవుతుంది అని ఆలోచన చేసింటే యాజ్ఞవల్క్య మహర్షి పూర్ణ జ్ఞాని కాలేడు. పూర్ణ జ్ఞానులకు నా పర భేదం అనేది కనిపించదు. అంతే. తన ఆశ్రమంలో ఆయా గార్గి మాత వచ్చి ఉన్నతాసనం పైన కూర్చొని తాను జ్ఞానాన్ని శిష్యులకందరికీ బోధిస్తూ ఉంటే యాజ్ఞవల్క్య మహర్షి కూడాను పక్కనే ఒక చేరేసుకొని విద్యార్థుల పక్కన ఒక సైడ్కి తన భార్యలతో పాటు కూర్చొని ఆమె బోధలు చేస్తూ ఉంటే తాను వింటూ ఉన్నాడు. అది అట్లా కాదు, ఇది ఇట్లా కాదు, ఇట్లా అని ఎప్పుడు వాదించలేదు, భేదించలేదు. తాను కూడాను ఆ తల్లి చెప్పేటువంటి మాటల్ని వింటూ ఎంతగానో పొంగిపోయాడు. ఆ తల్లి యాజ్ఞవల్క్య మహర్షి యొక్క గొప్పతనానికి ఎంతగానో పొంగిపోయింది. ప్రణామాలు చేస్తూ వచ్చి ప్రతిరోజు ఆ విధంగా ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వరుల గాథ చెబుతూ ఉంటే సీతమ్మ తల్లి గార్గికి ఒక ప్రశ్న వేస్తుంది. మరి స్త్రీకి పురుషుడు సమానమే కదా, శివుడు ఎంతటి వాడో అమ్మవారు కూడా అంతటిదే కదా, అర్ధనారీశ్వరుడు కదా, మరి శివునికి మాత్రమే దేవాలయం కట్టారు, అమ్మవారికి దేవాలయం కట్టకూడదా అని ప్రశ్నిస్తుంది. అప్పుడు గార్గి చిరునవ్వు నవ్వి యాజ్ఞవల్క్య మహర్షిని చూస్తుంది. ఆయన ఆశ్రమంలోనే శివాలయం ఉంది, అమ్మవారికి దేవాలయం లేదు. దాంతో ఆమె గార్గి మాత ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి అన్నట్లుగా యాజ్ఞవల్క్య మహర్షిని చూస్తే చిరునవ్వు నవ్వి, అమ్మా సీత, నువ్వు చాలా చక్కని ప్రశ్న వేశావు, ఇది ఆచరింపదగినటువంటిదే. పరమశివునికే దేవాలయం కాదు, అమ్మవారికి కూడా దేవాలయం కట్టించవచ్చు. నేను మీ తండ్రితో మాట్లాడి అమ్మవారికి ఒక ఆలయాన్ని నిర్మింపచేస్తాను అని చెప్పి జనక మహారాజుతో మాట్లాడి స్త్రీ దేవతారాధన, శక్తి దేవతారాధన, పార్వతీమాత ఆరాధన దేవాలయం ప్రారంభించడం మొదలవుతుంది. అప్పటి నుంచి ఆ విధంగా గార్గి మాత, యాజ్ఞవల్క్య మహర్షి సీతమ్మ తల్లికి గురువులై ఎంతో మార్గదర్శనం చేసినారు. మనకెంతో ఆదర్శవంతమైన జీవితాన్ని నిరూపించి చెప్పినారు.
ఆ విధంగా యాజ్ఞవల్క మహర్షి చూపించింది ధనేషణ కాదది. ధనము సంపాదించినారు, అనంతమైన ధనరాశులు వచ్చాయి, కానీ ఎవరికి వ్యామోహంతో యాచించి కానీ మోసం చేసి కానీ సంపాదించింది కాదు. ధనం వస్తోంది, ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాడు, తీసుకున్న వాళ్ళు సహాయం పొందినటువంటి వాళ్ళు తిరిగి దాన్ని తెచ్చిస్తున్నారు, రెట్టింపు తెచ్చించవచ్చు. ఎక్కువ లాభం వస్తే ఏం చేస్తారు, ఎక్కువ తెచ్చిస్తారు. ఆ విధంగా వచ్చిపోతున్నాయే తప్ప తాను కేవలము నిమిత్త మాత్రుడే అన్నట్లుగా జీవనం సాగిస్తే ధనేషణ ఈషణం కాదు, ధర్మబద్ధమైన జీవితం. దారేషణ తీసుకుంటే 2 భార్యలు ఉన్నారు అక్కడ. స్త్రీ వ్యామోహం ఉందందామా? కాదుగా, ధర్మబద్ధంగా జీవనం సాగిస్తున్నారు. వివాహం చేసుకొని ఆ 2తోనే తృప్తిగా జీవనం సాగిస్తున్నాడు ఆయన. వాళ్ళు కూడా జ్ఞానులను చేశాడు, తాను పూర్ణ జ్ఞాని అయ్యాడు. లౌకిక సంసార జీవనం కాదది, ఆధ్యాత్మిక పారమార్థిక జీవనం సాగిస్తుంది. దారేషణ లేదు. పుత్రేషణ అందామా? వాళ్ళకు సంతానం గురించి ఆలోచనే లేదు. సంతానం కలిగితే ఏ జన్మలో చేసిన రుణానుబంధమో ఉన్నది కాబట్టి సంతానం కలిగింది. గత జన్మలో ఎవరి కుమారుడో వీడు. ఈ పిల్లలు గత జన్మలో ఎవరి పిల్లలు, మళ్ళీ జన్మకు ఎవరి పిల్లలో ఎవరికి తెలుసు. ఈ జన్మకు రుణానుబంధం ఉంది కాబట్టి వచ్చినారు. వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి, ధర్మంగా పెంచాలి, విద్యావంతులను చేయాలి, జ్ఞానవంతులను చేయాలి, గుణవంతులను చేయాలి, సమాజానికి మేలు చేసే వాళ్ళుగా చేయాలి, భగవంతుడికి ప్రీతి పాత్రులుగా చేయాలి. ఇది నా కర్తవ్యం, చేస్తాను. అంతవరకే. ఒక ఇంటి వాళ్ళని చేస్తాం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇస్తాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడేటట్టుగా చేస్తాం, వదిలేస్తాం. అంతవరకే ఉంటే నువ్వు జ్ఞాని. పుత్రేషణ లేదని లెక్క. చచ్చేంత వరకు వాళ్ళు మనతో పాటే ఉండాలా, మనం బాగా చూసుకోవాలా, బాగా చూసుకుంటారు. ఇప్పుడు బాగా చూసుకుంటేనే మళ్ళీ వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు భవిష్యత్తులో. ఈ ఆలోచనలు తప్పు. ఇది పుత్ర వ్యామోహం కిందికి వెళ్తుంది, సంతాన వ్యామోహం కిందికి వెళ్తుంది. వాళ్ళ చూసుకునేది, వాళ్ళ భోజనం పెట్టేది. భగవంతుడు అందరికీ భోజనం పెట్టేవాడు, అందరినీ చూసుకునేవాడు భగవంతుడే. మన కర్తవ్యం ఏది ఉందో అది నిర్లిప్తంగా, ఏమాత్రము వంచన లేకుండా చేయవలసినటువంటి బాధ్యత చక్కగా నిర్వర్తించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసి వదిలేయడమే మన పని. వస్తుంటారు, పోతుంటారు, పట్టి పడినట్టుగానే ఉండాలి. వ్యామోహాలు పెంచుకుంటే మళ్ళీ ఉత్రేషణ కిందకే. వ్యామోహం లేకుండా భగవంతుని మీదే ధ్యాస ఉంచితే ఆ వ్యామోహం కూడా తొలగిపోతుంది. వాళ్ళు నీ చుట్టూ ఉండాలని కోరుకోకుండానే వాళ్ళ చుట్టూ వస్తారు. మా అమ్మా నాన్నలు ఎంత పుణ్యాత్ములు, వాళ్ళు నిరంతరం భగవద్గీత చదువుకుంటూ, సత్సంగాలు చేసుకుంటూ, భజన చేసుకుంటూ, భక్తి చేసుకుంటూ, ఆశీర్వాదాలు ఇచ్చుకుంటూ, ఏమాత్రము గర్వం లేకుండా, అహంకారం లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా నిశ్చింతగా ప్రశాంతంగా ఉంటారు. అటువంటి గురువులతో మనం దగ్గరగా ఉంటే మనకే మంచిదవుతుంది, మనకు ఆరోగ్యం వస్తుంది. పుణ్యాత్ములు వాళ్ళ సేవ చేసుకున్నంత మనకు మేలు జరుగుతుంది. మనం ఎక్కడో ఉంటే ఏం లాభము, వాళ్ళ చెంతనే ఉందామని వాళ్ళే వచ్చి ఉంటారు. ఎందుకున్నారో దేవుడా వీళ్ళు పోతేనే మేలు అనిపిస్తూ ఉంటుంది నీకు. అటువంటిది మనం వాళ్ళ కోసము, వాళ్ళు ఉండాలని కోరకుండగానే మనలో ఉండే పవిత్రత చేత, మనలో ఉండే పుణ్య ప్రభావం చేత, మనలో ఉండే ధర్మగుణాల చేత వాళ్ళే ఆకర్షించబడతారు. వీలైనప్పుడల్లా మేమే వచ్చి కాలం ముక్కొని అన్నట్టుగా రావాల పరిస్థితి. నీ ఆశీర్వాదం తీసుకుంటే మాకు మంచిదవుతుంది నాన్న, నీ ఆశీర్వాదం తీసుకుంటే మాకు మంచిదవుతుందమ్మా అనే స్థితికి తెచ్చుకోవాలి. అది కోరితే రాదు. వాళ్ళు నాతో పాటే ఉండాలని కోరితే రాదు. నీ అంతకు నీ సాధన ఏంటి? భగవత్ సాన్నిధ్యం చేరడం, భగవత్ ఆశీర్వాదం పొందడం, భగవత్ దర్శనం చేసుకోవడం, 10 మందికి నా నుంచి ఏం మంచి జరుగుతుందా అనే దాని మీదనే దృష్టి పెట్టాల. అప్పుడు ఇవన్నీ వెనకబడొస్తాయి. అసలు అవసరమే రాకుండా పోవచ్చు కూడా, వాళ్ళకి అవసరమే లేకుండా పోవచ్చు. భగవంతుడే అన్ని చూసుకుంటాడు అని నమ్మాలి అని తెలియచేస్తూ ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ చెప్పమ్మా. మేము మీ నుంచి ఒకటి ఆశిస్తున్నాం. చెప్పండి అమ్మా. సెకండ్ బ్యాచ్ వాళ్ళం అందరం మిమ్మల్ని కలవాలనుకున్నాం, గురువు గారిని, మేడం గారిని, మిమ్మల్ని. మీరు ఎప్పుడు ఏంది అది టైం చెప్తే దాన్ని బట్టి మేము ఎంతో ఒక 10-15 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటే రాండి అమ్మా, మాట్లాడదాం.
మేము హైదరాబాద్ లో ఉన్నామండి, 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో లేము. మరి కాబట్టి అవన్నీ ఎందుకులేమ్మా, అంత రిస్క్ తీసుకొని వచ్చినట్టు. సార్ మేము చూడాలనుకున్నప్పుడు ఎంత దూరమైనా వస్తాం. మనసు ఉంటే మార్గాలు ఉంటాయి, దూరం దగ్గరతో సంబంధం లేదు. మీ ఆశీస్సులు అందరికీ అందించాలి గురుగారు. ఉన్నాయి కదా, ఎప్పటికీ ఉంటాయమ్మా. మీరు బాగా 10 మందికి మీరు నేర్పించే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. దర్శన భాగ్యం కలిసి కలవాలని అనుకుంటున్నాం గురుగారు. ఎందుకులేండి అంత శ్రమ తీసుకోవడం, 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు 100 ఒక కిలోమీటర్లు. ట్రైన్ ఎక్కేస్తే హైదరాబాద్ నుంచి హిందూపూర్ లో దిగేస్తాం సార్. అక్కడి నుంచి ఎలా రావాలో చెప్తే వచ్చేస్తాం. వచ్చేదానికి ఇబ్బంది ఏం లేదు సార్, వచ్చేదానికి ఇబ్బంది ఏం లేదు. అంత రిస్క్ ఎందుకులేమ్మా, ఎండాకాలంలో ప్రశాంతంగా జీవనం తెలియచేస్తూ ఈ 4 మాటలు పలికించినటువంటి ఆ దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు కారణ జన్మలకు ఉండవలసిన అన్ని అర్హతలను ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించాలని మనసా వాచా కర్మ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయింపు చేస్తాను. హరి ఓం తత్సత్.